బైంసా మండలంలోని సుంక్లి గ్రామంలో గంగాధర్ పటేల్ కు చెందిన ఆవు అనారోగ్యంతో మృతి చెందింది. దాదాపు 25 ఏళ్లకు పైగా ఆవును పెంచుకుంటున్నాడు. సాధారణ మనిషి అంత్యక్రియల మాదిరిగా గోమాతకు డప్పు వాయిద్యాల మధ్య అంతిమ యాత్ర తీశారు. ప్రత్యేక పూజలు చేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇప్పటి వరకు 5 పశువులకు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించినట్లు గంగాధర్ పటేల్ తెలిపారు. గోమాత అంత్యక్రియలను గ్రామ सागर मंगलारति कर तुझे शंकर शौर्य मंगल से बच जया सागर నల్లారం పంచగూడ గంగాధర్ పటేల్ సుంక్లి. నేను గత 30 సంవత్సరాలకి వెళ్ళి పశువులను పెంచుతున్నా. పశువులు మళ్ళా ఎడ్లు వేరే గుణ ఇవే నా ఇంటికి పుట్టిన ఆవులనే కంకలనే కలిపి అరక దున్నుతా. ఇవి 20 సంవత్సరాలు 16 సంవత్సరాలు అరక నడిచినాయి. ఇవి అరక నడిచిన నుంచి నాకు బాగా మంచిగా అనిపించింది. నా కొడుకులు కూడా మంచి చదువులు చదువుకున్నారు. ఒక 5.5 ఎకరాల భూమి కొన్నా, ఒక 4-5 ప్లాట్లు కొన్నా. ఈ ఎడ్లు నడిచినకెళ్ళి ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు కొన్నా. అంత మంచిగా ఉన్నది. నాకు నా పిల్లలకు ఇట్లనే ఎంత మంచిగా ఉండాలని మా సుంక్లి గ్రామస్తులు కూడా నాకు సహకరిస్తారు. గోదలు ఎటుపోయినా నాకు ఓళ్ళు ఏమనాలు మంచిగా సహకరిస్తారు. ఇదివరకు దాకా 5వది 3 ఎడ్లు 2 ఆవులు. 3 ఎడ్లు 2 ఆవులు. కట్టుకోలకు మాత్రం అమ్మ పాలు ఇచ్చేటి ఆవులే వేరే మా వాళ్ళకి ఇస్తాం. దగ్గర కాపుదాన కట్టుకోలకు మాత్రం ఇదివరకు దాకా ఒక్కటి కూడా అమ్మలేదు. 40 ఉన్నాయి నాకు బర్రెల ఆవులు.